కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో కోతులు హల్చల్ చేస్తున్నాయి. రోజు ఏదో ఓ చోట మనుషుల మీద దాడి చేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ఇంట్లో నుండి బయటికి రావాలంటేనే జంకుతున్నారు జనం. కోతుల బెడద తప్పాలని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో తమకు తాము రక్షణ కల్పించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో కోతుల బెడద ఎక్కువైంది. మార్కెట్లో, మైదానంలో, ఇండ్లలో కోతులు ఎక్కడ చూసినా కోతులు ఉండడం, రోజు ఏదో ఓ చోట దాడి చేస్తుండడం. కొద్ది రోజుల క్రితం పట్టణంలో సుదర్శన్ అనే వ్యక్తి మృతి చెందడానికి కోతులు కారణం కావడంతో కోతుల బెడద నుండి కాపాడుకోవడానికి అనేక ఉపాయాలు చేస్తున్నారు పట్టణవాసులు. తమ ఇండ్లలో కోతులు రాకుండా ఖర్చు ఎక్కువైనా మంచిదే అని ఇంటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేయించుకుంటున్నారు. ఒక్కరు కాకుండా ముగ్గురు వేసుకుంటూ ఖర్చు తక్కువ వస్తుందనే ఆలోచనతో ఇంటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కోతుల నుండి రక్షణ కల్పించుకుంటున్నారు. దీంతో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదని, కోతులకు షాక్ తగిలినట్టు కావడంతో అవి ఇంట్లోకి రావడం లేదని, దీంతో తమకు కోతుల బాధ తప్పినట్లేనని అంటున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో కోతులు హల్చల్ చేస్తున్నాయి. రోజు ఏదో ఓ చోట మనుషుల మీద దాడి చేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. కోతుల బెడద తప్పాలని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో తమకు తాము రక్షణ కల్పించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో కోతుల బెడద ఎక్కువైంది. మార్కెట్లో, మైదానంలో, ఇళ్లలో కోతులు ఎక్కడ చూసినా కోతులు ఉండడం, రోజు ఏదో ఓ చోట దాడి చేస్తుండడం. కొద్ది రోజుల క్రితం పట్టణంలో సుదర్శన్ అనే వ్యక్తి మృతి చెందడానికి కోతులు కారణం కావడంతో కోతుల బెడద నుండి కాపాడుకోవడానికి అనేక ఉపాయాలు చేస్తున్నారు పట్టణవాసులు. తమ ఇళ్లలో కోతులు రాకుండా ఖర్చు ఎక్కువైనా మంచిదే అని ఇంటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేయించుకుంటున్నారు. ఒక్కరు కాకుండా ముగ్గురు వేసుకుంటూ ఖర్చు తక్కువ వస్తుందనే ఆలోచనతో ఇంటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కోతుల నుండి రక్షణ కల్పించుకుంటున్నారు. దీంతో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదని, కోతులకు షాక్ తగిలినట్టు కావడంతో అవి ఇంట్లోకి రావడం లేదని, దీంతో తమకు కోతుల బాధ తప్పినట్లేనని అంటున్నారు. కోతులది బెదవ లేకుండా అయిపోయింది. సోలార్ వలన కూడా షాక్ పెద్ద మామూలుగా కొద్దిగా వస్తుంది. ఇది బట్టి మాకైతే ఈ వారంలో కోతుల బెదవ చాలా తగ్గింది. దీని కూడా ఖర్చు కూడా మొత్తం 3 ఇండ్లకు కలిసి మాకు 80 దాకా అయింది. 3 ఇండ్లకు కలిసి అప్పటి నుంచి అయితే ఇది పెట్టిన కంచెలు మాకైతే బాగా అదేం లేదు. దీన్ని పెట్టుకుంటే కూడా కొంత గవర్నమెంట్ సోలార్ ద్వారా సబ్సిడీ కూడా ఇస్తామని అంటున్నారు. ఇది పెట్టుకుంటే చాలా మంచిది. పెట్టిన కంచెలు కోతులు పెడితే మాకు చాలా తప్పింది. వారంలో కూడా కొంత తిరుగుడు కూడా 4-5 ఇండ్లు అందరూ చేసుకునే వరకు ఇక్కడ కోతులది కూడా తగ్గింది. నా పేరు అశోక్ రెడ్డి. మాది హుజూరాబాద్ కాకతీయ కాలనీలో మేము నివసిస్తాము. ఈ సోలార్ ఫెన్సింగ్ మేము గత 4 సంవత్సరాల క్రితం వేయించుకున్నాము. ఈ సోలార్ ఫెన్సింగ్ వలన కోతుల బెడద పూర్తిగా తగ్గినది. దీని ఖర్చు కూడా ఉమ్మడిగా వేసుకుంటే చాలా తక్కువ వస్తుంది. అదే విడివిడిగా వేసుకుంటే ఇంటికి 65 నుంచి 70 వేల ఖర్చు వస్తుంది. ఉమ్మడిగా వేసుకుంటే 3 ఇండ్లకు ₹1,00,000 కంటే ఎక్కువ రాదు. అందరూ సోలార్ ఫెన్సింగ్ వేసుకోండి, కోతుల బెడద తప్పించుకోండి. కోతులు దాడి వలన ప్రాణాపాయం కూడా జరుగుతున్నది. ఇప్పుడు సోలార్ పవర్కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తున్నది. ఫెన్సింగ్ కానీ మరియు సోలార్ విద్యుత్కైనా ఈ 2 వేసుకోవడం వలన కూడా మనకు లాభం జరుగుతుంది. మా అమ్మగారికి మరియు మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళకి కూడా కోతులు కరవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఒకరికి 2 సార్లు మరొకరికి 3 సార్లు కరవడం జరిగినది. ఆ బాధతోనే మీ ఫినిషింగ్ వేసుకున్నాము. ఈ ఫినిషింగ్ వలన ఇప్పుడు మాకు ఎటువంటి బాధ లేదు.
అంతేకాకుండా ఈ సోలార్ ఫెన్సింగ్ కూడా ఎటువంటి షాక్ రాదు, కోతికి కూడా ప్రాణాపాయం ఏమి ఉండదు. వాటికి జల్లు మనగానే భయపడి ఈ వాడకి కూడా రాకుండా వెళ్ళిపోతున్నాయి.